ఏపీ తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అఖిల భారత మాలల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీలకు అతీతంగా భారీగా తరలి వస్తున్నారు. మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ హాల్లో మాలల ఆత్మీయ గౌరవ సభకు రాయలసీమ జిల్లాల నుంచి మాలలు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మాలల ఆత్మీయ గౌరవ సభకు సంబంధించి తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని ప్రసాద్ రెడ్డి అందిస్తారు. మరి కాసేపట్లో అఖిల భారత మాలల జేఏసీ ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ గౌరవ సభ జరగనుంది. దీనికి సంబంధించి తిరుపతిలోని కరకంబాడు రోడ్లో నుండి ఆశా కన్వెన్షన్ హాల్లో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. మొత్తం రాయలసీమ నలుమూలల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అని తెలుసుకునేందుకు జేఏసీ నాయకులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో మాలల యూనిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఐక్యత మరియు ఆత్మగౌరవ సభ జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం ఏమంటే మాలలంతా యూనిటీగా ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు అనే సందేశాన్ని తెలిపేదానికే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన మాలలు అందరూ తరలి వస్తున్నారు, అతిరథ మహారాజులంతా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక క్రమశిక్షణతో డిసిప్లైన్తో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నానని మనం చేస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పు మాలలకు వ్యతిరేకంగా వచ్చింది. దీనిని కోర్టు ద్వారా మేము పరిష్కారం చేసుకుంటాం. కోర్టు తీర్పు ఇచ్చిందనగా కోర్టులోనే దాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మాలలు ఐక్యంగా లేరనేటువంటి ఉన్నది. మాలల ఐక్య వేదిక సందర్భంలో మేమంతా ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు చేసినాము. రాయలసీమ నుంచి ఇక్కడ చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్నారు. మాలలను యూనిటీ ఏర్పాటు చేయడానికి నాందిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదటిగా ఇక్కడ తిరుపతిలో నుంచి ప్రారంభం చేస్తున్నాము. ప్రతి జిల్లాలో తర్వాత కార్యక్రమాలు చేస్తాము. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలందరినీ కూడా యూనిట్గా చేయడానికి ఈ కార్యక్రమము ఇది ఆరంభం అని మీకు అంత తెలియజేస్తున్నాను. చాలామంది మన మాలల నాయకులందరూ వస్తారు. ఇక్కడికి మహిళలు, విద్యార్థులు, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేయాలని ఈ మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. సరే, ప్రస్తుతం ఇది సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు అలాగే మాజీ ఎంపీలు హర్షకుమార్ అలాగే చింతామోహన్ లాంటి వాళ్ళతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు మాజీ డిప్యూటీ సీఎం బండి నారాయణ స్వామితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాయలసీమ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మాలల ఐక్యత ఈ కార్యక్రమం ద్వారా చాటి చెబుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు. కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.